ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం కేంద్రంగా సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉత్తరాంధ్ర దశాబ్దాల కళ నెరవేరింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైంది. ప్రస్తుతం మన వెనక కనిపిస్తున్న ఈ యొక్క తాత్కాలిక ది డెక్ భవనంలోనే రైల్వే జోన్ పనులు జూన్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచే విశాఖ కేంద్రంగానే ఉత్తరాంధ్రుల కళ ఈరోజు సాకారమైందని చెప్పుకోవాలి. ఇదివరకు ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో పరిధిలో భాగంగా ఉన్న ఈ వాల్తేరు డివిజన్ను విశాఖ డివిజన్గా పేరు మార్చి దక్షిణ కోస్తా రైల్వేలు 4 డివిజన్లు, ఒకటి విశాఖ, గుంటూరు, గుంతకల్లు, విజయవాడ, ఈ 4 డివిజన్లని ఏకం చేస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈరోజు ఏర్పాటైంది. ఇది కేవలం ఉత్తరాంధ్రులకే కాదు, తెలుగు ప్రజానికి అందరికీ కూడా ఇది ఒక శుభవార్తగా చెప్పుకుంటున్నారు. దేశంలోనే రైల్వే జోన్లో 18వ రైల్వే జోన్గా ఈ దక్షిణ కోస్తా రైల్వే జోను చరిత్రలోకి ఎక్కింది. ఒక పక్క నిరుద్యోగ యువతకు, మరో పక్క ఉపాధి అవకాశాలకు ఈ జోన్ ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా ఈ రాష్ట్ర యువత కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఈరోజు విశాఖ కేంద్రంగానే మీ వెనుకే ద డెక్ భవనంలోనే ఈ జోన్ కళ సాకారమైంది. ఈ రోజు నుంచే పనులు ప్రారంభమవుతాయి. ఎలా అనిపిస్తుంది మీకు? దక్షిణ కోస్తా రైల్వే జోన్గా ఈ యొక్క విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ని మాకు అందించినటువంటి నరేంద్ర మోడీ గారు, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి చొరవతో నారా లోకేష్ గారు యువతకు ఉద్యోగోపాధి కలగాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు రైల్వే జోన్ రావడం మాకు చాలా అదృష్టంగా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా వెనుకబడి ఉంది. ఇక్కడ ఒక ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ సెంటర్ కానీ వచ్చినట్లయితే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉద్యోగ ఉపాధి వస్తుంది అన్నది మా యొక్క చిరకాల వాంఛ. వైసీపీ వారి దృష్టి ఈ విశాఖ రైల్వే జోన్కి తగలకూడదనే ఈరోజు నల్ల దుస్తులు వహించాం. వైసీపీ గోబ్యాక్, జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్. ఈ విషయంలో ఎక్కడ కూడా ఉత్తరాంధ్ర యువత తగ్గేది లేదు. మాకు చాలా సుభిక్షంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ మోడీ గారు, థ్యాంక్ యూ లోకేష్ గారు. అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం కేంద్రీకృతం చేసి రైల్వే విడిభాగాల పరిశ్రమలు కూడా పెట్టి యువతకి ఉద్యోగోపాధి అవకాశాలు ఆర్టికల్ 371D ప్రకారం 75% రిజర్వేషను కల్పిస్తారని మేమైతే విశాఖ వాసులుగా, ఉత్తరాంధ్ర వాస్తవ్యులుగా మేమైతే కోరుతున్నాం. ధన్యవాదాలు. విశాఖ రైల్వే జోను విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రావడంతో ఇక్కడున్న యువతకు ఉపాధితో పాటు పరిపాలన విభాగాలు, అదేవిధంగా అభివృద్ధి చెందడానికి రియల్ ఎస్టేట్ విభాగం అభివృద్ధి చెందడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ దక్షిణ కోస్తా రైల్వే జోను ఏర్పాటు కావడం ఇది కేవలం తాత్కాలిక భవనంలో అంటే ఆ సమయం ఇంకా ఉండకూడదనే నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చొరవ చూపుకొని ఇది డెక్ భవనంలో అంటే VMRDA భవనంలోనే వారికి అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఎంపీలు ఇక్కడున్న అనకాపల్లి ఎంపీ, అదేవిధంగా మన విశాఖ ఎంపీ శ్రీభరత్ కూడా పలుమార్లు రైల్వే జోన్ పైన కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావడం చాలా అభినందనీయం. కాబట్టి రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా ఇదొక శుభవార్త అని కూడా ఆయన చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ABN ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.